వెల్కమ్ ఎవ్రీవన్ టు ఆర్కిటూరియన్ హీలింగ్ మెడిటేషన్ వర్క్షాప్. మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో పాటు సార్ ఉన్నారు, ద గ్రేట్ గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ సార్. సో అందరం కూడా సార్ని ఇన్వైట్ చేసుకుందాం. సార్, హార్టీ వెల్కమ్ టు యూ. ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీకు మీ పూర్ణాత్మలకు స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం. అలాగే మరి ప్లైడియన్ మిత్రులకి, ఆర్కిటూరియన్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. అలాగే మనకి సహకరిస్తూ మనని జ్ఞానం వైపు నడిపిస్తున్నటువంటి ఆ యొక్క సృష్టికర్తకి నా హృదయపూర్వకమైన నమస్కారం. సో డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ శరీరము. మనందరికీ శరీరము అంటే తెలుసు సాధారణంగా. ఈ శరీరము ఏంటి అన్నది ఒక సాధారణ దృష్టికోణం నుంచి అయితే మనందరికీ తెలుసు. కానీ ఒక ఉన్నతమైన దృష్టికోణం నుంచి అసలు ఈ శరీరం ఏంటి అన్నది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇది స్వయంగా సృష్టికర్తే మనకి తెలియజేశాడు ఈ విషయాన్ని. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. మీ శరీరం గురించి మీరు అవశ్యంగా తెలుసుకోవాలి. అది పైన కాదు, ఒక ఉన్నత దృష్టికోణం నుంచి చాలా మరింత లోతుగా మీరు దీన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఈ శరీరాన్ని సవ్యంగా వినియోగించుకోగలుగుతారు అన్నది మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు శరీరం అంటే ఒక అణు పరమాణువుల సమీకరణము అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చెప్పబడే విషయాలు చాలా ఉన్నతమైన దృష్టికోణం నుంచి చెప్పబడుతున్నాయి, మామూలుగా కాదు. సో ఇక్కడ శరీరము అంటే అణు పరమాణువుల సముదాయము అన్న విషయం మీరు తెలుసుకోండి. జస్ట్ అన్ని అణు పరమాణువులే, అవన్నీ సమీకృతం చెందాయన్నమాట, ఒక దగ్గరికి వచ్చాయి. కాబట్టి మీ శరీరం ఇలా కనబడుతోంది ఈ సమయంలో భూమి మీద. ఓకే, అయితే వీటిని అవసరమైతే కలిపి ఉంచవచ్చు, లేదంటే ఈ సమ్మేళనాన్ని విడదీసి అనంతంలో కలిపేయచ్చు. ఇక్కడ ఉన్నతమైన దృష్టికోణంతో చెప్పబడుతుంది ఇక్కడ విషయం. ఇది అణు పరమాణువుల సముదాయం. మీరు కావాలంటే దీన్ని కలిపి ఉంచవచ్చు, లేదంటే ఈ యొక్క అణు పరమాణువుల్ని విడదీసి అనంతంలో కలిపేయచ్చు. ఇక్కడ అనంతము అంటే ఏంటి? విశ్వ చైతన్యంలో కలిపేయచ్చు, అంటే ఈ శూన్యంలో కలిసిపోతుంది అది. అయితే ఇదొక స్థితి, ఆ స్థితికి ఈ శరీరం చేరుకోగలదు. అంటే శరీరానికి ఎంత సామర్థ్యం ఉందో మీకు తెలియడానికి మొట్టమొదటిగా ఫండమెంటల్ గా చెప్పబడింది ఈ శరీరం గురించి. సో కనుక అంత శక్తివంతమైనది. సాక్షాత్తు రామ్థా మాస్టర్ ఒక 7 సంవత్సరాలు ధ్యానం చేసి పూర్తి ఇష్టంతో, ప్రేమతో, ఎరుకతో ఆ ధ్యానం చేయడం ద్వారా కేవలం 7 సంవత్సరాల్లోనే, గుర్తుపెట్టుకోండి, అతను తన శరీరంలోని అణు పరమాణువులన్నింటినీ కూడా వాటి ఫ్రీక్వెన్సీని పెంచి కాంతిగా మార్చి ఆ శరీరాన్ని అతను విశ్వ చైతన్యంలో కలిపేశాడు. అంటే శరీరం మాయమైపోయింది. అందరూ చూస్తూ చూస్తూ ఉండంగానే తన శిష్యులందరూ, కొన్ని వందల వేల మంది, అతను అలా గాలిలోకి లేచి ఆకాశంలో ఒక వెండి రంగులోకి మారిపోయి అంతర్ధానం అయిపోయాడు, అదృశ్యం అయిపోయాడు. అందరూ చూస్తుండగానే అతను 7 ఏళ్ళు సాధన చేస్తున్నప్పుడు అతని సైనికులుగా ఉన్న, అతను ఒక మహాచక్రవర్తి కనుక అతని సైనికులుగా ఉన్న వీళ్ళందరూ కూడా తినటం, తిరగడం, భార్యా పిల్లలతో ఉండటం, సంసారాలు చేసుకోవడం, పిల్లలతో ఆడుకోవడం, అట్లనే ఉన్నారు అందరు.
ఇతని దగ్గర అనంతమైన సంపదలు ఉన్నాయి. ఒకప్పుడు మహాచక్రవర్తి కాబట్టి అతని పరివారం మొత్తం కొన్ని వందల వేల మంది సైనికులు ఎవరైతే ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా ఇతను ఆ 7 సంవత్సరాలు సాధనలో ఉన్నాడు, వాళ్ళందరూ కాలక్షేపంలో ఉన్నారు. కాబట్టి ఆ 7 సంవత్సరాల తర్వాత ఫైనల్ గా వాళ్ళందరికీ ఒకటే చెప్పాడు, మీరు సాధన చేసి ఉన్నత లోకాలని మీరు ప్రాప్తించుకోవచ్చు. దానికి ఉదాహరణగా నేను మీ ముందే ఉన్నాను అని అలా గాలిలోకి లేచి కాంతిగా మారిపోయాడు. అంటే ఇక్కడ అతను అప్పుడే చెప్పాడు, అసలు యాక్చువల్లీ నేను మళ్ళీ వెనక్కి వస్తాను సమయం వచ్చినప్పుడు, ఎర్త్ ఫోటాన్ బెల్ట్ లోకి ప్రవేశించినప్పుడు నేను వస్తాను అన్నాడు. అన్నట్టుగానే వచ్చాడు. ఒక బుక్ కూడా రాశాడు, దాని పేరు రామ్తా ద వైట్ బుక్. సో అసలు ఎసెన్షియల్ లో ఉండే రహస్యాలు, ఏ విధంగా శరీరంలో అణు పరమాణువులన్నీ తన ఫ్రీక్వెన్సీని పెంచుకొని అవి కాంతిలా మారిపోయి విశ్వ చైతన్యంలో ఎలా కలిసిపోతాయి అనే రహస్యాలన్నీ అందులో క్లియర్ గా రాశాడు. అది చాలా సింపుల్. ఈ శరీరానికి ఆ సామర్థ్యం ఉంది. చాలా వరకు పక్షులు గాని జంతువులు గాని చాలా వరకు అలాగే ఎసెండ్ అయిపోతున్నాయి, పైకి అదృశ్యం అయిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే వాటి అణు పరమాణువుల్ని అవి ఏం చేస్తున్నాయి, కాంతిగా మార్చుకుంటున్నాయి. జస్ట్ దాని ఫ్రీక్వెన్సీని మార్చుకుంటున్నాయి, దాని ఫ్రీక్వెన్సీని పెంచుకుంటున్నాయి. ఎందుకంటే అవి దివ్య మానసాన్ని ఫాలో అవుతున్నాయి. దివ్య మానసం వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిపోతుంది. అవి దివ్య మానస యొక్క అడుగు జాడల్లో అవి నడుస్తూ ఉన్నాయి కనుక అవి ఎసెన్షియల్నే చేరుకున్నాయి ఫైనల్లీ. అయితే మనం కూడా దివ్య మానసాన్నే ఫాలో అవ్వాలి. సో అయినప్పుడు అంటే మన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ పెంచుకుంటూ ఉన్నప్పుడు ఏది ఈ శరీరం కాంతిగా మారుతుంది, ఆ తర్వాత దృశ్యం అయిపోతుంది. దీన్నే సశరీరంగా అసెండ్ అవ్వడం అంటారు. ఓకేనా? సో ఇది తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ. అంటే మీరు అసెండ్ అయిపోతారని కాదు, భూమి మీద అసలు ఈ శరీరాన్ని మీరు ధరించి ఉన్నందుకు ఈ శరీరం యొక్క సామర్థ్యాలు ఏంటి ఉన్నత దృష్టికోణం నుంచి, అది మీరు తెలుసుకోవాలి అన్నది ఇక్కడ పాయింట్. సృష్టికర్త యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ఇక నెక్స్ట్ రెండోది ఏంటంటే, ఈ యొక్క మామూలుగా అనంతం వైపు మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు. నేను నాది అనే భావనల నుంచి అనంతం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఇప్పుడు మీరందరూ నేను నాదిలో ఉన్నారు. ఇంకా వీటిల్లోంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి, అనంతం వైపు మీ ప్రయాణం సాగాలి. అంటే నాకు అసలు ఇదంతా ఈ నేను నాది అన్నదంతా ప్రేమ. నేను ఎప్పుడైతే నన్ను గురించి తెలుసుకొని ఆ విశ్వ చైతన్యంలో నేను కలవడానికి నేను సిద్ధపడిపోతానో మానసికంగా, అప్పుడు మాత్రమే ఇవన్నీ క్రమంగా సంభవిస్తాయి. అయితే ఇప్పుడు ఈ శరీరంలో ఎన్నో అద్భుతమైన భాగాలు ఉన్నాయండి. ఈ శరీరం నిజానికి ఒక అద్భుతమైన రహస్యం. ఈ రహస్యాన్ని ఎవరు ఛేదించలేకపోయారు ఇన్నాడు. కానీ సృష్టికర్త చెప్తున్నాడు, ఈ రహస్యాన్ని మీరు అవశ్యంగా తెలుసుకొని తీరాలి. మీ శరీరం అనేది ఒక అద్భుతం. ఇందులో ఏవైతే అవయవాలు ఉన్నాయి, భాగాలు, శరీర భాగాలు, అవి ఎంతో ప్రత్యేకతల్ని సంతరించుకున్నాయి. అవి మీకోసమే ఆ ప్రత్యేకతల్ని సంతరించుకున్నాయి. మీ కోరిక మేరకే ఇవ్వబడిన కానుకలు మీ శరీరంలోని అవయవాలన్నీ. ఇవన్నీ మిమ్మల్ని దివ్య చైతన్యంతో అనుసంధిస్తాయి. చూడండి, ఈ శరీరము మనకి నార్మల్ గా కనబడుతుంది. ఏదో దీన్ని ఉపయోగించి మనం దీంతో ఉద్యోగాలు చేపిస్తున్నాం, దీంతోటే డబ్బులు సంపాదిస్తున్నాం, మళ్ళీ దీనికి అన్నం పెడుతున్నాం. ఇగో అలాంటి మెంటాలిటీ అనమాట. అలాంటి చైతన్య స్థితుల్లో ఉంటాం మనం. కానీ నిజానికి ఇదే భూ ప్రపంచంలో ఎంతో మంది దీన్ని ఏమీ శ్రమ పట్టకుండా, కదలకుండా, కళ్ళు మూసుకొని కూర్చొని అనంతమైన సమృద్ధిని వాళ్ళ జీవితంలోకి ఆహ్వానిస్తున్న వాళ్ళు బోల్డు మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. హిమాలయాల్లోనే బోల్డు మంది ఉన్నారు, ఇంకా బయట కూడా ఉన్నారు కొంతమంది రహస్యంగా. సో అంత శక్తివంతమైంది ఈ శరీరం. ఈ శరీరమే మిమ్మల్ని ఏం చేస్తుంది, దివ్య చైతన్యంతో కలిపి ఉంచే ఒక పరికరమే ఈ శరీరము అని మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ శరీరాన్ని మీరు ఆధీనంలో ఉంచుకోవాలి. ఇప్పుడు మీ శరీరం మీ ఆధీనంలో లేదు. మీ శరీరం ఇటు పోతుంది, మీరు ఇటు పోతున్నారు. ఎందుకంటే మీరు అది కొంచెమే తినంటది, మీరు మస్తు చాలా ఎక్కువ తింటారు. ఎందుకంటే మీకు నచ్చుతుంది కాబట్టి. మీ మైండ్ అక్కడ పనిచేస్తూ ఉంటుంది. మీ శరీరం అంటుంది దానికి ఒక సపరేట్ టెంపరేచర్ కావాలంటుంది. మీరు ఏసీలో పడుకుంటారు, దానికి ఆ టెంపరేచర్ సూట్ అవ్వదు. అట్లా
అది నేచర్లో ఉండాలనుకుంటుంది, కానీ మీరు సిటీల్లోనే ఉంటారు. సో ఇట్లా ఇవన్నీ ఉంటాయి. శరీరం ఏదో చెప్తూ ఉంటుంది, మీరు ఇంకేదో చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు శరీరం మీద ఆధిపత్యం లేదు ఇక్కడ. అయితే భయపడకండి, మేము అందరూ ఉద్యోగాలు చేస్తున్నాం కదా, మేము సిటీలోనే ఇక్కడే సొంత ఇల్లు కట్టుకున్నాం ఎలా అని. అవసరంలా, మీరు సొంత ఇంట్లోనే ఉండండి, మీరు ఎక్కడన్నా ఉండండి. ప్రకృతిలోనే ఉండటం అంటే పోయి అడవుల్లో పడి ఉండటం అని కాదు అక్కడ. ఇక్కడ మీతో మీరు కనెక్ట్ అయి ఉండటం అన్నది ఇక్కడ ప్రధానమైన విషయం. మీరు ఎలా అయినా ఉండండి, కాకపోతే మీ జీవన విధానం అనేది కొద్దిగా సరి చేసుకోండి. చేసుకుంటూ చక్కటి ఆహారము, మితమైన ఆహారము స్వీకరిస్తూ, మరి ఎవరైతే సాధన చేయాలనుకుంటారో వాళ్ళు సాయంత్రం 6 తర్వాత ఓన్లీ లిక్విడ్సే తీసుకుంటూ, మరి గంటలు గంటలు సాధన చేస్తూ ఈ విధంగా మీరు ప్రయాణించాలి. అప్పుడు మీ శరీరం మీద మీకు ఆధిపత్యం వస్తుంది, ఒక ఆధిపత్యం. అప్పుడు అది మీ ఆధీనంలో ఉంటుంది అన్న విషయం మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీరు దాన్ని శాసించవచ్చు. మీరు ఎలా అంటే మీ శరీరం అలా ఉండిపోతుంది. ఇక మీ శరీరంలో మరి కొన్ని భాగాలు ఉన్నాయి, అవి మీకు తెలిసినవే, కానీ గుర్తుపెట్టుకోండి. తెలుసు అంటే మీరు ఈ 3వ పరిధికి సంబంధించిన అవగాహనతో మీకు తెలుసు అంతే. కానీ ఒక ఉన్నత దృష్టికోణం నుంచి, ఒక హయ్యర్ డైమెన్షనల్ పర్స్పెక్టివ్ నుంచి మనము వాటిని తెలుసుకోవాలి. ఫస్ట్ కళ్ళు. ఇప్పుడు మీ కళ్ళు ఉన్నాయి చూసారా, మీరు ఈ ప్రపంచాన్ని చూస్తున్నారో అనుకుంటారు అంతే, మీకు తెలిసినంతవరకే. కానీ ఒక ఉన్నతమైన పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఈ కళ్ళు నిజానికి కాంతిని స్వీకరించే శక్తిని కలిగి ఉన్నాయి. కాంతిని చూడగలిగి కాంతిని స్వీకరించగలిగే శక్తిని సహజంగానే ఈ కళ్ళు కలిగి ఉన్నాయి. అలాగే ఈ కళ్ళు కాంతిని ప్రసారం కూడా చేస్తాయి అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు కళ్ళతోటే కాంతిని ప్రసరించవచ్చు. గొప్ప గొప్ప గురువులు కళ్ళతోటే వాళ్ళు కాంతిని ప్రసరిస్తూ ఎంతో మందిని సరిచేయగలరు. అట్లా ఈ కళ్ళు ఒక ఉన్నతమైన చైతన్య స్థాయిలో, అంటే మీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ మీ కళ్ళు చేసే పనులు, మీరు 3వ పరిధిలోనే ఉంటే ఈ కళ్ళు మామూలుగా చూస్తాయి, చోద్యం చూసినట్టు చూస్తాయి ఈ ప్రపంచాన్ని. ఈ మాయ అనే ప్రపంచాన్ని మీరు చూసుకుంటూ దానిలోనే ఇరుక్కుపోయి ఉంటారనమాట. అలాంటి కళ్ళు అనమాట. మీరు 3వ పరిధిలో ఉంటే చూసారా, కళ్ళు అవే, కానీ చేసే పని తేడా ఉంటుంది. మీరు మీ ఫ్రీక్వెన్సీ తక్కువలో ఉన్నప్పుడు మీరు ఈ ప్రపంచాన్ని స్వీకరిస్తూ ఈ మాయని మీ లోపలికి తీసుకుంటూ ఉంటారు ఈ కళ్ళ ద్వారా. కానీ మీ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు ఇదే కళ్ళ ద్వారా మీరు కాంతిని స్వీకరిస్తారు, మళ్ళీ కాంతిని ప్రసారం కూడా చేస్తారు. అంటే ఇక్కడ మీకు కావాల్సింది మీ ఫ్రీక్వెన్సీ పెరగడం, మీ ఆలోచన విధానము ఉన్నతమైన చైతన్య స్థాయిలోకి ప్రయాణించాలి అని మీరు కోరుకోవాలి. ఈ విషయం మీకు తెలియదు కాబట్టి ఇక్కడ ప్రస్తావించబడుతుంది. మీరు దీన్ని అర్థం చేసుకోండి ఇక్కడ శరీరపు శక్తుల్ని. సో మీ కళ్ళు ఉన్నది అందుకే మై డియర్ ఫ్రెండ్స్, కాంతిని స్వీకరించడానికి, కాంతిని కళ్ళ ద్వారా ప్రసారం చేయడానికి. ఎందుకంటే కళ్ళ ద్వారానే మీరు ఈ ప్రపంచాన్ని గుర్తుపడతారు. గుర్తుపట్టి కళ్ళ ద్వారానే ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి మీ కాంతిని ప్రసరించగలరు. ఇక 3వది ఏంటంటే, ఈ కళ్ళు మీరు మూసుకున్నప్పుడు మీలోని దివ్య చైతన్యాన్ని మీరు అనుభూతి చెందగలరు, దర్శించగలరు. కళ్ళు మూయడం ద్వారా మీలో దివ్య నేత్రం జాగృతమై వెంటనే చూడండి, ఇదంతా కళ్ళ వల్లే జరుగుతుంది. కళ్ళు సహకరిస్తాయి అన్నమాట మీ దివ్య నేత్రము జాగృతమై మీరు దాన్ని దర్శించడానికి, మీలో ఉన్న ఆ దివ్య ప్రకాశాన్ని మీరు దర్శించడానికి, దివ్య చైతన్యంతో కలిసిపో ఉండడానికి మీకు ఉపయోగపడతాయి కళ్ళు. సో ఆ కళ్ళు అంత శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి మీరు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు. అయితే మీరు ఈ కళ్ళ ద్వారా ఏదైతే ఒక జ్ఞానాన్ని స్వీకరిస్తారో దాని ద్వారా, అంటే మీ ఆత్మ చైతన్యం లోపల ఏవైతే అనుభూతులు ఉన్నాయో, అంటే సోల్ ఫీలింగ్స్ అంటారు వాటిని, దివ్యానుభూతులు, వాటిని మీరు కళ్ళు మూసుకొని కూర్చోవడం ద్వారా మీరు సోల్ ఫీలింగ్స్ ని మీరు జాగృతం చేసుకుంటారు. అదే మీ జ్ఞానంగా ఉంటుంది. ఆ జ్ఞానమే మీలో మీరు నిక్షిప్తం చేసుకుంటారు. ఓకే, మీ శరీరం మారిపోతూ ఉంటుంది క్రమంగా మీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొలది.
దానివల్ల ఏవైతే ఈ కళ్ళు అనే ఇంద్రియం ఏదైతే ఉందో అది అక్కడి నుంచి ఉన్నతమైన స్థితిలో మీకు సహాయపడుతూ ఆత్మానుభూతుల్ని మీలో జాగృతం చేస్తుంది, సోల్ ఫీలింగ్స్ అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఇది కళ్ళ యొక్క ప్రధానమైన విషయం. ఇక రెండోది, ఇక ముఖ్యమైనది ఏంటంటే హృదయం. చాలా మందికి మైండ్ గురించి తెలుసు, కానీ హృదయం గురించి తెలియదు. ఇదేదో సినిమా పాటల్లో వింటూ ఉంటారు కొన్ని లవ్ సిరీస్ లో, నా హృదయము నా హృదయము. కానీ ఇక్కడ నా హృదయము అనేది ఇక్కడ నిజానికి హృదయము అనేది మీలో దివ్యత్వాన్ని జాగృతం చేయడం కోసం మాత్రమే ఉంది. ఓకే, సో అయితే ఈ బయట మనకి వినిపించే హృదయం వేరు. అసలు హృదయం ఏంటి దృష్టికోణం నుంచి అంటే ఒక హై ఫ్రీక్వెన్సీలో హృదయము అనేది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మనం హృదయము ఇక్కడ ఛాతీ దగ్గర ఉంటుంది అని మనం తెలుసుకుంటాము జనరల్ గా. సో కాబట్టి దాని కేంద్ర స్థానం ఇదే మెయిన్. సో కాబట్టి ఇక్కడ మనము హృదయంగా ఫీల్ అవుతాం. సో ఇక్కడ హృదయం అనేది ప్రధానమైనది. ఒక రకంగా చెప్పాలంటే హృదయం అనేది ఒక కేంద్రం మీ శరీరానికి. ఈ హృదయాన్ని మరి ఎట్లా జాగృతం చేసుకోవాలి అంటే ఇక్కడ భగవంతుడు మనకు ఒకటే చెప్తున్నాడు. అదేంటంటే ఈ హృదయాన్ని మీరు జస్ట్ పరిశుద్ధంగా ఉంచుకుంటే చాలు. ఎలా ఉంచుకోవాలి పరిశుద్ధంగా అంటే ఈ మనసులో ఏదైతే చెప్తుందో ఫస్ట్ దాన్ని తీసేయాలి. ఈ ప్రపంచంతో ఏదైతే ఒక కనెక్టివిటీ ఉందో దాన్ని కట్ చేయాలి. కట్ చేయటం అంటే పూర్తిగా అని కాదు, దాంతో సాక్షిభూతంగా ఉండగలిగే ఒక స్థితిలోకి మీరు రావాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎప్పుడైతే మీ మనసు ఇక్కడ సాక్షిభూతంగా మారుతుందో, శూన్యమవుతుందో, అప్పుడు మీ హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. మీరు హృదయం జాగృతం అవుతుంది, పరిశుద్ధంగా ఉంటుంది. సో మీరు జస్ట్ చేయాల్సింది అదొక్కటే, హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి. దీని యొక్క మలినాలు ఏవైతే ఉన్నాయో మైండ్కి సంబంధించినవి అవే మీ హృదయాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే లోయర్ ఎమోషన్స్ లోకి వెళ్తూ ఉంటారో ఈ మైండ్ వల్ల, అప్పుడు మీ హృదయం కుంచుకుపోతుంది పాపం. అది యాక్టివేషన్ లో ఉండదు మీ హృదయ చక్రం. అందుకని మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అంటే 100% మీరు ధ్యానం చేయాలి. అదొక్కటే మీరు చేస్తే చాలు. మీ హృదయాన్ని మీరు చక్కగా కాపాడుకోవాలంటే దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్తున్నారు. అయితే మీ హృదయం జాగృతమైనప్పుడు మీ లోపల ప్రేమ కూడా జాగృతం అవుతుంది అని చెప్తున్నారు. నిజమైన ప్రేమ మీరు అనుకునే బయట కాదు, లవ్. ఈ లవ్ కాదు, దివ్య ప్రేమ మీలో జాగృతమవుతుంది. అంటే నిజమైన ప్రేమ. అసలు ఏ ప్రేమ కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉంటారు చూడండి. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకోవాలని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ ప్రేమని మీరు అనుభూతి చెందుతారు నిజానికి ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు ఈ హృదయం పరిశుద్ధంగా ఉంటుందో, అప్పుడు మీరు నిజమైన ప్రేమ మీలో జాగృతం చేసుకోగలుగుతారు. ఒకటి. రెండు, ఆత్మానుభూతులు, ఆత్మ అనుభవాలు ఏవైతే ఉన్నాయో మీ లోపల, ఇందాక మనం చెప్పుకున్నాం ఆత్మానుభూతులు, సోల్ ఫీలింగ్స్, అవి హృదయం జాగృతమైన వాళ్ళకి ఇంకా తొందరగా యాక్టివేట్ అవుతాయి అన్నమాట లోపల. అసలు నిజమైన జ్ఞానము అంటే ఆత్మానుభూతుల నుంచే వస్తుంది. ఒక మనిషి ఆత్మానుభూతుల్ని జాగృతం చేసుకున్నప్పుడు హృదయం ద్వారా అతను దివ్య ప్రకాశాన్ని పొందుతాడు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. ఈ విషయాన్ని మీకు లక్ష్మీదేవి కూడా మరి 1000 Seeds of Joy అనే పుస్తకంలో చెప్తుంది స్వయంగా. ఆవిడ కూడా జగన్మాత అంశే కాబట్టి మరి సృష్టికర్త మనకి ఏదైతే బోధిస్తున్నాడో ఈ సమయంలో, ఆవిడ కూడా ఇంచుమించుగా అదే చెప్పింది. ఒక రెఫరెన్స్ గా మనం తీసుకుంటే దివ్య ప్రకాశాన్ని పొందడానికి మీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి అన్న విషయం తెలుసుకోండి. ఆ హృదయం మీ లోపల ఉంది. అదే మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది. ఈ శరీరాన్ని మీరు మామూలుగా చూడకండి, చాలా అద్భుతమైన పరికరాలే ఉన్నాయి, అవి మీకోసమే ఉన్నాయి, తెలుసుకోండి. ఇక నెక్స్ట్, అత్యంత శక్తివంతమైంది ఇంకొకటి ఉంది మీ శరీరంలో హృదయం తర్వాత. అదేంటంటే మీ వెన్నుముక. వెన్నుముక గురించి చాలా మందికి తెలుసు. భౌతికంగా వెన్నుముక
మరి నిజంగానే వెన్నుముకలా పనిచేస్తుంది మీ వెనకాల కరెక్ట్ గా, ఎందుకంటే మీ బోన్స్ అన్ని దానికి జాయింట్ అయి ఉన్నాయి. అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మరి మీరు చక్కగా నిటారుగా కూర్చున్నప్పుడు ఆ వెన్నుముక చక్కగా కాంతిని స్వీకరిస్తూ ఉంటుంది. చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. ఇక్కడ వెన్నుముక అనేది కేవలం ఫిజికల్ లెవెల్లోనే కాదు, చాలా హై ఫ్రీక్వెన్సీ రేంజ్ లో కూడా, చాలా ఉన్నత తలాల నుంచి, ఉన్నత దృష్టికోణం నుంచి చూస్తే ఆ వెన్నుముకే మీకు మొత్తం మీ శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వెన్నుముక ఏం చేస్తుంది అసలు ప్రధానంగా అన్నప్పుడు, మీ నాడీ మండల శరీరము ఏదైతే ఉందో, మీ నాడులు అవన్నీ వెన్నుముకతోటే కనెక్ట్ అయి ఉంటాయి అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీ వెన్నుముకకి ఏముంటాయి? ఈ నాడులు. ఏ నాడులైతే శరీరం అంతా వ్యాపించి ఉన్నాయో, గుర్తుపెట్టుకోండి, నాడులు లేని ప్రదేశం అంటూ లేదు అసలు మీ శరీరంలో. నాడులు అన్ని ప్రదేశాలకు వెళ్ళిపోతుంటాయి. కాకపోతే వాటి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి వెన్నుముకే, మళ్ళీ ఎండింగ్ పాయింట్ కూడా వెన్నుముకే అన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఈ నాడీ మండల శుద్ధి ఏదైతే జరుగుతుందో అది వెన్నుపూస ద్వారానే జరుగుతుంది. మన ధ్యానంలోకి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ప్రధానంగా నాడీ మండల శుద్ధి గురించి ప్రస్తావించబడుతుంది మనకి. అయితే ఈ నాడీ మండల శుద్ధి వల్ల ఏం జరుగుతుంది అన్నప్పుడు, ఈ నాడీ మండల శుద్ధి చేసేది వెన్నుముకే మళ్ళీ. ఎందుకంటే ఎక్కడైతే ఈ నాడులన్నీ కలుసుకుంటున్నాయో ఆ ప్రదేశంలో ఒక శక్తి క్షేత్ర నిర్మాణం జరిగింది వెన్నుముక దగ్గర. వాటినే మనం చక్రాస్ అంటాం. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. ఇవన్నీ ఏంటి? నాడీ మండల శరీరము ఎక్కడైతే కరెక్ట్ గా కలుస్తుందో వెన్నుముక దగ్గర, ఆ జంక్షన్ పాయింట్, ఆ మెరిడియన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ జంక్షన్ లో కరెక్ట్ గా ఒక శక్తి క్షేత్రం ఫామ్ చేయబడింది. అలా శరీరంలో చాలా చోట్ల శక్తి క్షేత్రాలు ఫామ్ చేయబడ్డాయి. కానీ ప్రధానమైనవి ఇవి, అవన్నీ సబ్ చక్రాస్ అన్నమాట. కానీ ప్రధానంగా ఇవి మెయిన్ మూల స్తంభం వెన్నుముకే కదా, అక్కడే మీకు ఈ శక్తి క్షేత్రాలు, ఈ నాడులన్నీ కలుస్తున్నాయి కనుక అక్కడ శక్తి క్షేత్రాలు ఫామ్ అయ్యాయి, అట్లా చేయించబడ్డాయి. అలా డిజైన్ చేసేటప్పుడు అలా డిజైన్ చేశారు వాళ్ళు. సో దానివల్ల ఏం జరిగింది, ఇప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మీ వెన్నుముక ద్వారానే మొత్తం ఈ వర్క్ అంతా నడుస్తుంటుంది. కాంతిని స్వీకరించడం, దాన్ని ప్రాసెస్ చేయడం, ఆ తర్వాత మీ నాడీ మండలం ఏదైతే శరీరం ఉంటుందో నాడులు, ఆ నాడుల్లోకి కాంతిని ప్రసారం పంపించడం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆ కాంతిని మరి అన్ని అవయవాలకి పంపించి, ఎందుకంటే నాడులు లేని ప్రదేశం లేదు, అన్ని చోట్ల నాడులు ఉన్నాయి కాబట్టి ఈ నాడులు కరెక్ట్ గా వెన్నుపూస నుంచి డైరెక్ట్ గా వెళ్ళి అందులో ఉండే శక్తి ప్రక్షాళన అవుతూ మొత్తం మీ శరీరంలోని అన్ని భాగాలకి నాడుల ద్వారా సప్లై చేయబడి ఆ కాంతి తిరిగి మళ్ళీ వాపస్ వచ్చి మళ్ళీ వెన్నుపూసలోకి వెళ్ళి మళ్ళీ దాని నుంచి తిరిగి ప్రసారం కూడా అవుతుంది చక్రాస్ ద్వారా. ఈ క్రమంలో చూడండి మీ నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అంతేకాదు, మీరు ఈ చక్రాస్ ద్వారా ఏదైతే జ్ఞానాన్ని మీరు స్వీకరిస్తున్నారో, గుర్తుంచుకోండి, ఇక్కడ మీ చక్రాస్ ద్వారా 12 డైమెన్షన్స్ నుంచి మీరు చక్రాస్ ద్వారా స్వీకరిస్తూ ఉంటారు. ఎందుకంటే చక్రాలు తిరుగుతూ ఉంటాయి, ఇట్లా శక్తి క్షేత్రం కదా అది, అది తిరిగే క్రమంలో స్వీకరిస్తుంది, ప్రసారం చేస్తూ ఉంటుంది. సో ఈ 12 చక్రాలు, మీ శరీరంలో 12 చక్రాలు ఉన్నాయి, శరీరంలో 7, శరీరం పైన 5. అయితే ఈ శరీరం పైన ఉన్నవి ఆటోమేటిక్, కానీ శరీరంలో ఉన్నవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి? వెన్నుపూస ఆధీనంలో ఉన్నాయి. సో ముందు యాక్టివేషన్ ఇవే అవుతాయి, ఆ తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పైన ఉన్న 5 చక్రాలు ఆటోమేటిక్ అలా అయిపోతాయి. సో ఈ విధంగా వెన్నుముక అనేది మొత్తం మీ నాడులన్నిటినీ శుద్ధి చేస్తుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అలాగే ఈ చక్రాస్, శక్తి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత ఆ శక్తి క్షేత్రాల ద్వారా జ్ఞానాన్ని స్వీకరించి తిరిగి మీ శరీరం లోపల, అంటే ఆ నాడుల లోపల ఆ జ్ఞానాన్ని స్థాపించగలదు, అంటే స్టోర్ చేయగలదు. మీ నాడీ మండల శరీరంలో జ్ఞానం ఎంతగా పెరుగుతూ ఉంటుంది అంటే, అందులో సరికానివి అడ్డంకులు ఏమైనా ఉంటే అవన్నీ ప్రక్షాళన అయిపోయి అక్కడ ఆ ప్రదేశంలో నాడీ మండల శరీరం మొత్తం జ్ఞాన ప్రవాహాలు జరుగుతాయి. అంటే కాంతి ద్వారా జ్ఞానము మీ శరీరంలో స్టోర్ చేయబడుతుంది. ఎక్కడ? ఈ నాడుల్లోనే స్టోర్ చేయబడుతుంది.
అందుకే రాను రాను మీ నాడీ మండల శరీరం చాలా జ్ఞానవంతంగా మారిపోతుంది ఈ కాంతి వల్ల. ఎందుకంటే కాంతి, జ్ఞానము ఈ రెండు వేరు వేరు కానే కాదు, రెండు ఒకటే. సో ఈ వెన్నెముక ఏం చేస్తుందంటే కాంతిని స్వీకరించి ఈ నాడుల లోపల ఆ ఇన్ఫర్మేషన్ ని, కాంతిలో ఏముంది, సమాచారం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని అది ఈ నాడుల లోపల స్టోర్ చేస్తుంది. ముందు ప్రక్షాళన చేస్తుంది, ఆ తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి ఆ నాడుల్లో ఇన్స్టాల్ చేస్తుంది. అంతేకాదు మళ్ళీ చక్రాస్ ద్వారా పునః ప్రసారం కూడా చేస్తుంది. ఇగో ఇంత వర్క్ చేస్తుంటాయి మీ వెన్నుపూస. సో కాబట్టి మీ శరీరాన్ని మీరు ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అసలు ఎంత శక్తివంతంగా ఇది పనిచేస్తోంది అన్న విషయం మీరు అర్థం చేసుకోండి. సో ఈ నాడుల్లో ఎప్పుడైతే జ్ఞానం నిక్షిప్తమైందో గుర్తుంచుకోండి, మీరు జ్ఞానవంతులుగా మారిపోతూ ఉంటారు. మీకు మీ లోపల నుంచే జ్ఞానం ఎలా తెలిసిపోతూ ఉంటుంది. మీకు ఎక్కడా చూడని విషయాలు, చదవని విషయాలు ఎలా తెలుస్తుంటాయంటే మీ నాడీ మండల శరీరం రాను రాను జ్ఞానవంతంగా మారుతుంది. ఒక జ్ఞాన ప్రవాహాలు జరుగుతూ ఉంటాయి శరీరం అంతా. జ్ఞానం నిక్షిప్తం చేయబడుతుంది. తద్వారా మళ్ళీ నాడుల ద్వారానే మళ్ళీ మీ ఎముకల్లోకి కూడా ప్రవేశిస్తుంది ఈ జ్ఞానం. మళ్ళీ అక్కడ కూడా స్టోర్ చేస్తుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీ శరీరం మొత్తం మీరు ధ్యానం చేస్తే తప్పకుండా ఒకానొక దశలో ఈ శరీరం అంతా జ్ఞానంతో నిండిపోతుంది. ఇక అప్పుడు మీరు ఆలోచించినా జ్ఞానపరంగానే ఉంటుంది, ఏ పని చేసినా జ్ఞానపరంగానే ఉంటుంది. ఎవరికైతే శరీరం అంతా జ్ఞానమే నిండి ఉందో అలాంటి వ్యక్తిని సృష్టి సమృద్ధితో నింపుతూ ఉంటుంది. ఈ రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళే మరి వాళ్ళని వాళ్ళు శుద్ధి చేసుకుని సమృద్ధిని పొందారు. స్వామీజీలు కానీ గొప్ప గొప్ప మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫైనల్ గా గొప్ప సమృద్ధిని, ఐశ్వర్యాన్ని వాళ్ళు పొందారు. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది మిత్రులారా, అది మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇదంతా నాడీ మండల శరీరం, నాడుల ద్వారా జరుగుతుంది. దాని ప్రధాన కేంద్రము వెన్నుముక అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. శరీరము తన పని ఎప్పుడు తను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. అసలు దాని తప్పే లేదు. ఎందుకంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అది దివ్య చైతన్యం ద్వారా నిర్మితమైనది. అది పర్ఫెక్ట్. మీరు పర్ఫెక్ట్గా ఉండరు కానీ శరీరం ఎప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటుంది. మిమ్మల్ని సాధ్యమైనంత వరకు అది కాపాడాలనే కోరుకుంటుంది. అందుకే మనుషులు గుట్కాలు తింటారు, తాగుతారు, తిరుగుతారు, చెడు ఆలోచనలు చేస్తారు, పాపాలు చేస్తారు, కర్మలు చేస్తారు, అన్ని చేస్తారు. అయినా శరీరం వాళ్ళని మ్యాక్సిమం వాళ్ళని సరి చేయడానికే ట్రై చేస్తుంది, వాళ్ళని బతికించుకోవడానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే అదంతా పర్ఫెక్ట్ గా పని చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే అది శక్తి ప్రసారాలు స్వీకరిస్తుంది, శక్తి ప్రసారం చేస్తూ ఉంటుంది. అయితే ఒక మనిషి ఎదగకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక సరికాని శక్తి ప్రసారాన్ని అతను స్వీకరిస్తాడు, ఒక సరికాని శక్తి ప్రసారాలనే అతను చేస్తూ ఉంటాడు. అతను నిజానికి భూమాతకు ఒక ప్రథమ శత్రువుగా ఉంటాడు అనుకోండి. అలాంటి వాడు అంటే జ్ఞానం లేకుండా, అంటే నాడీ మండల శరీరంలో కానీ వాడి శరీరంలో కానీ ఓన్లీ వాడు బయటికే చూస్తూ వాడి ఫ్రీక్వెన్సీని వాడు పెంచుకోకుండా, వాడి ధ్యానం చేయకుండా భౌతిక ప్రపంచమే పరమావధి, ఇదే నా జీవితము, నేను డబ్బు సంపాదించుకుంటేనే నేను అందరిలోకి ముందుంటాను, అవసరమైతే నేను ఎవరైనా మోసం చేసైనా సరే డబ్బు సంపాదిస్తాను, ఇట్లాంటి ఐడియాలజీ ఉందనుకోండి, ఎదగాలి ఏదో ఒకటి చేసి వీళ్ళందరూ ఏమైపోతారంటే వాళ్ళ శరీరంలో ఇక జ్ఞానం ఉండదు, ఓన్లీ అజ్ఞానం మాత్రమే ఉంటుంది. అజ్ఞానాన్నే ప్రసారం చేస్తూ ఉంటారు. కానీ శరీరము తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఇవన్నీ పట్టవు. వాడి మైండ్ లో అజ్ఞానాన్ని వాడు స్వీకరిస్తున్నాడా అనేది అది పట్టించుకోదు. అయ్యో అజ్ఞానం ప్రసారం చేస్తే మరి అందరూ మనుషులందరికీ కూడా అది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది, మరి భూమండలం అంతా దుష్ప్రభావాన్ని కలిగి ఉంటుంది అన్న విషయం దానికి తెలియదు. శరీరం ఎప్పుడు తన పని తను చేసుకుంటూ పోతా ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్త దానికి ఒకటే చెప్పాడు, నువ్వు అదే చెయ్యి, కాంతి స్వీకరణ ప్రసారం. నీ లోపల అజ్ఞానం ఉందనుకో, వాడు అజ్ఞానాన్ని స్వీకరించి ప్రసారం చేస్తూ ఉంటాడు. అందుకే శరీరాన్ని మీకు తెలియకుండానే మీరే దురుపయోగం చేస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది, శరీరం తన సామర్థ్యాన్ని కోల్పోతూ ఉంటుంది. నువ్వు సరి అయిన విధంగా దాన్ని వినియోగించటం లేదు కాబట్టి అది చీకటినే స్వీకరించి చీకటినే ప్రసారం చేస్తుంది. కాబట్టి ఈ శరీరం అందుకోసం నిర్మాణం చేయబడలేదు. కాబట్టి అది క్రమంగా తనని తాను శిథిలావస్థకి చేరుకుంటూ ఉంటుంది, వృద్ధాప్యంలోకి చేరుకుంటూ ఉంటుంది. అటు పిమ్మట ఇక శరీరం దాని వల్ల కాదు అనుకున్నప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెడుతుంది. నిజానికి ఇదే శరీరము దాని అణు పరమాణువులన్నింటినీ ఫ్రీక్వెన్సీ పెంచుకొని
అది విచ్ఛిన్నమైపోయి విశ్వ చైతన్యంలో కలిసిపోగలదు. కానీ మీరు అలా చేయలేదు కాబట్టి, అజ్ఞానంతోనే ఉన్నారు కాబట్టి ఈ శరీరం మరణానికి దారితీస్తుంది. అసలు మరణం అనేది లేదు ఎక్కడ. కానీ ఇక్కడ భూమి మీద మరణం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే మనిషి అజ్ఞానంలోనే ఉండిపోయాడు. సో ఈ క్రమంలో అతను మరణాన్ని ప్రాప్తించుకుంటున్నాడు. అంటే ఈ శరీరం పనికిరాదు కాబట్టి అది ఒక హై ఫ్రీక్వెన్సీకి దాని అణువులన్నీ వెళ్ళటానికి ఎవరైతే శరీరధారి ఉన్నాడో అనుమతి ఇవ్వట్లేదు కాబట్టి అది శరీరాన్ని వదిలిపెడుతుంది. లోపల ఉన్న చైతన్యం వదిలిపెట్టి పైకి వెళ్ళిపోతుంది తిరిగి మరో శరీరాన్ని ధరించే క్రమంలో. సో కాబట్టి శరీరము అనేది పర్ఫెక్ట్ గా ఉంది, తన పని తను చేసుకుంటుంది. మీరు ఇన్వాల్వ్ అవ్వనంత వరకు మీ సొంత అభిప్రాయాలు, పాత నమ్మక వ్యవస్థ మీలో ఉన్నప్పుడు శరీరం సరిగ్గా పనిచేయదు. అందుకే మీరు ఈ పాత వ్యవస్థ నుంచి ఫస్ట్ బయటికి రావాలి మిత్రులారా. సో అలా బయటికి రావడానికి ఏకైక మార్గమే ధ్యానం. కదలకుండా కూర్చోవడమే ధ్యానం. ఈ జ్ఞానాన్ని మీరు అవగాహన చేసుకున్నప్పుడు ధ్యానం చాలా సులభం అయిపోతుంది అన్న విషయం మీరు తెలుసుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆర్క్టూరియన్స్ మన కోసం ఎదురు చూస్తున్నారు. మరి చక్కగా మీ శరీరంలోని నాడీ మండల శుద్ధి జరిగి మరి చక్కగా మీ శక్తి క్షేత్రము ఒక దివ్య క్షేత్రంగా మారే క్రమంలో ఈ యొక్క ఆర్క్టూరియన్ హీలింగ్ టీం అనేది ఈ సమయంలో పనిచేస్తుంది మీ శరీరాల మీద. సో మీ శరీరాలు అర్పించండి వాళ్ళకి. ఒక వ్యక్తి వచ్చి ఉన్నత తలవాసి వచ్చి మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారికి సహకరించండి, సరెండర్ అయిపోండి. ఓకే, సో చక్కగా మంచినీళ్ళు తాగండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి మిత్రులారా. ప్రశాంతంగా అందరూ వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసి శ్వాసను గమనిస్తూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. ఆయన మీ కుడివైపు కూర్చున్నట్లుగా ఊహించుకోండి. మీ గైడింగ్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి 2 గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. వారు కాంతి రూపంలో మీ ఎడమ వైపు కూర్చున్నట్లు ఊహించుకోండి. మీ పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం. మీ పూర్ణాత్మ మీ బ్రహ్మరంధ్రం పైన ఒక స్టార్ రూపంలో ఉన్నట్లు ఊహించుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని అనగా శివుడిని కానీ, అమ్మవారిని కానీ, జీసస్ని కానీ, అల్లాని కానీ, రామ్తా మాస్టర్ని కానీ, మహావతార్ బాబాజీని కానీ, మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం మీ ఎదురుగా ఉన్నట్లు ఊహించుకోండి. ఒక పెద్ద స్టార్ షేప్లో ఉన్న మెర్కాబా మధ్యలో మీరందరూ కూర్చున్నట్లుగా ఊహించుకోండి.
ఇప్పుడు 7th డైమెన్షన్లో ఉన్న ఆర్కుటూరియన్స్ని ఆహ్వానించుకుందాం. ఆర్కుటూరియన్స్ 12 అడుగుల ఎత్తులో ఉంటారు. సిల్వర్ బాడీతో మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళకి మనం పూర్తిగా 100% సరెండర్ అయిపోదాం. ఇప్పుడు వారిని ఆహ్వానించుకుందాం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. Hearty welcome to the Arcturian Healing Team. Hearty welcome to the Arcturian Healing Team. Hearty welcome to the Arcturian Healing Team. ఇప్పుడు మనం సంకల్పాలను ప్రారంభిద్దాం. ఒక్కొక్క సంకల్పం మీరు ఫీల్ అవుతూ హృదయంలో అనుకోండి. మొదటి సంకల్పం: దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. మరలా ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love.
రెండవ సంకల్పం. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. మరలా ఇంకోసారి చెప్పుకుందాం. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. ఇంకొక సంకల్పం చేసుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. మరొకసారి చెప్పుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. Please clear all harmful extraterrestrial implants. Please clear all harmful extraterrestrial implants. మరి ఒక సంకల్పం చేసుకుందాం. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు,
భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. ఇంకొక సంకల్పం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి. ఇంకొకసారి చెప్పుకున్నాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. మరి ఒక సంకల్పం. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. మరి ఒకసారి చెప్పుకుందాం. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is.
దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. ఇంకొకసారి చెప్పుకుందాం. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. Please assist me to align with my path of service and with divine will. Please assist me to align with my path of service and with divine will. సృష్టికర్తకు ధన్యవాదములు. తథాస్తు. Sine
ఇప్పుడు ధ్యాన స్థితి నుండి నెమ్మదిగా బయటకు వద్దాం. సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ఈ ధ్యాన స్థితి నుండి నెమ్మదిగా బయటికి రండి. మనతో పాటు వారి ఎనర్జీస్ని అందించిన ఆర్కిటూరియన్ హీలింగ్ టీమ్ని, ఆస్ట్రల్ మాస్టర్స్ని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, హరికృష్ణ సార్కి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇదే టైంలో ఇదే సెషన్లో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. బాయ్.